హాయ్ అండి, వెల్కమ్ టు స్వప్నస్ ఫుడ్ కార్నర్. ఈరోజు మన రెసిపీ సూపర్ టేస్టీ అయిన ఎగ్ కర్రీ. ఇది చాలా ఈజీగా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. టమాటాలు, ఉల్లిపాయలు తీసి పడేసి ఉంటారు కదా, వాళ్ళకైతే అస్సలు ఛాన్స్ ఉండదు. సో ఆ రెసిపీ ఎలా చేయాలో వీడియోలో చూద్దాం. ఇది బ్యాచెస్ కోసం కూడా మంచి టేస్టీ అయిన రెసిపీ అని చెప్పొచ్చు. సో ఈ రెసిపీ కోసం మనం ముందుగా కర్రీ ప్యాన్లోకి ఆయిల్ వేసేసి ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా తరిగినవి వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి మంచి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోనికి అల్లం ముక్కలు యాడ్ చేసుకోవాలి అండ్ అలాగే కొద్దిగా వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర వచ్చేసి ఫ్రెష్ కొత్తిమీర ఒక కట్ట వరకు యాడ్ చేస్తున్నాను, కాడలతో వేసుకుంటున్నాను. అండ్ అలాగే 4 మీడియం సైజ్ టమాటాలు కట్ చేసినవి యాడ్ చేసేసుకొని ఇవి కొద్దిగా మగ్గేంత వరకు దీన్ని మనం కుక్ చేసుకోవాలి. ఇందులోనికి లైట్గా వాటర్ యాడ్ చేసేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు పెట్టినట్టయితే టమాటా అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది. దీనిని మీడియం టు లో ఫ్లేమ్ పైన కుక్ చేసుకోవాలి. ఈ విధంగా టమాటా మంచి సాఫ్ట్గా అయింది కదా, ఇప్పుడు దీనిని చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఉడికించిన ఎగ్స్ని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ అండ్ రెడ్ చిల్లీ, కొద్దిగా పసుపు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ ఎగ్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసి అదే సేమ్ ప్యాన్లోనికి బిర్యానీ ఆకు, ఇలాచీ, లవంగ, పట్ట అండ్ కొద్దిగా మిరియాలు యాడ్ చేసేసి కొద్దిగా వేయించిన తర్వాత అందులోనికి మనం గ్రైండ్ చేసి పెట్టిన మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టి ఉన్న ఈ మసాలా పేస్ట్ని ఇందులోనికి యాడ్ చేసేసి 2 నుంచి 3 నిమిషాలు నిదానంగా కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత దీనిలోనికి కారం, ఉప్పు, ధనియా పౌడర్, జీరా పౌడర్ ఇవన్నీ యాడ్ చేసేసి మసాలాలన్నీ కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఇది కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది. ఈ స్టేజ్లో అంటే మనకు కొద్దిగా ఆయిల్ పైనకి కూడా తేలుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులోనికి ఒక 1 నుండి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిని మీడియం ఫ్లేమ్ పైన మూత పెట్టేసి ఒక 7-8 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇది మూత పెట్టేసి ఒక 7 to 8 మినిట్స్ తర్వాత మనం చెక్ చేసుకుంటే గ్రేవీ చిక్కబడుతుంది. ఇందులోనికి ఎగ్స్ యాడ్ చేసేసుకొని కలుపుకొని మూత పెట్టేసి ఇంకొక 5 to 6 మినిట్స్ అలా కుక్ చేసుకుంటే సరిపోతుంది. మంచి టేస్టీ అయిన ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. కసూరి మేతి, కొద్దిగా చికెన్ మసాలా లేదంటే గరం మసాలా యాడ్ చేసుకోండి, కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకొని సర్వ్ చేసుకున్నట్టయితే మంచి టేస్టీ అయిన ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఈ రెసిపీ మీ అందరికీ కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.